ఎక్కడున్నారా మీ ఎస్ఐ ఉన్నాడా? తమరు ఏపీఎస్ నుండి వచ్చారు సార్. రెండు నెలల్లో ఇది 3వ పోలీస్ స్టేషన్. ఏ టీవీ ఛానల్లో చూసినా మీ న్యూసే. మీడియాకి ప్రజలకు ఏమని జవాబు ఇవ్వమంటారు? మనం ముందు జాగ్రత్త చర్యలు ఇంకా చాలా కేర్ఫుల్ గా తీసుకోవాలి. అక్కడ ప్రతిపక్షాల వాళ్ళు మీ రాజీనామా అడుగుతున్నారు, మీరేమో ఇక్కడ ప్రికాషనరీ మెజర్స్ గురించి మాట్లాడుతున్నారా? సార్, ఆల్ ప్రికాషనరీ మెజర్స్ వర్ టేకెన్ కేర్ ప్రాపర్లీ సార్. బట్ వాళ్ళు పోలీస్ యూనిఫామ్లో రావడం వల్ల మన వాళ్ళని గుర్తించడంలో కొంచెం ఆలస్యం జరిగింది. ఆ సమయాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకున్నారు సార్, అంతే సార్. వీ హ్యావ్ సాఫిస్టికేటెడ్ అమ్యునేషన్, హైటెక్ కమ్యూనికేషన్, గుడ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, వెల్ ట్రైన్డ్ ఫోర్స్. మన దగ్గర ఏం తక్కువ ఉందని మీరు వెనుకబడుతున్నారు? మిస్టర్ అశోక్ సార్, మనం బతకడానికి పని చేస్తాం, వాళ్ళు చావడానికి సిద్ధపడి పోరాడతారు. మనకింకా ఎన్నో పనులు, వాళ్ళకి ఇది ఒక్కటే పని. మనం 24 గంటలు ఎలర్ట్గా ఉండాలి, వాళ్ళేమో ఏదో 10 నిమిషాల్లో పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు. అలాంటప్పుడు మీరంతా ఉండి ఏం లాభం? మనం ఇంకా ఇలాగే ప్రికాషనరీ మెజర్స్ మీద డిపెండ్ అయితే నిజంగానే ఏ లాభం ఉండదు సార్. ఏం మాట్లాడుతున్నావే? రాష్ట్రంలో 2 రోజులకు ఒక ఎన్కౌంటర్ జరుగుతుంది, నువ్వేమో మనం డిఫెన్స్ లో ఉన్నావంటావేమిటి? నేను నిజమైన ఎన్కౌంటర్ల గురించి మాట్లాడుతున్నాను సార్. కొరియర్లు, మిలిటెంట్లు, సింపథైజర్లు తప్ప అసలైన తీవ్రవాదులు ఎక్కడ వస్తున్నారు సార్? అలాంటి అరేంజ్డ్ ఎన్కౌంటర్ల వల్ల ప్రభుత్వం బ్లేమ్ కావడం తప్ప ప్రయోజనం ఏముంది సార్? అసలు వాళ్ళను వదిలేసి ఎవడు దొరికితే వాడిని ఎన్కౌంటర్ చేయమని మీకు ఎవరు చెప్పారయ్యా? మీ ఫెయిల్యూర్ ని ప్రభుత్వం మీద రుద్దితే ఎలా? ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్ గా రిజల్ట్స్ కావాలని మనం ప్రెజరేట్ చేస్తుంటే ఎస్ఐలు సిఐలు మాత్రం ఏం చేస్తారు సార్? రియల్ కల్పిట్స్ అంత తొందరగా దొరుకుతారా సార్? హూ ప్రివెంట్స్ యూ? గో ఫర్ ది రియల్ కల్పిట్స్. ఎవరైతే మూమెంట్లో యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళనే వేటాడాలి. బట్ ఏం చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా చట్ట పరిధిలో చేసినట్టే ఉండాలి. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు. ఆలస్యమైనా సరే అసలైన వాళ్ళనే పట్టుకోండి. గంగారాం, నువ్వు కూడా స్నానం చేయరా? నేను గంగలో దిగితే గంట దాకలేవా? ఇక చెప్పు శంకరన్న, దిగమంటావా? వద్దురా బై. ఇలా నేను బాగా ఖుషిలా ఉన్నా. ఎందుకు? 10 రోజుల తర్వాత స్నానం చేస్తున్నాను. చిన్నప్పటి నుండి నాకు పోలీస్ ఆఫీసర్ కావాలని పెద్ద కోరిక ఉండే అన్న. ఇవాళ తీరింది. మంచిగా అయింది. నువ్వు పోలీసునే కాలే, లేకపోతే నా చేతులలో ఎప్పుడో వచ్చాడు. అయినా నేను కొంచెం నారాజే ఉన్నా. దేనికి? కానిస్టేబుల్ వేషం దొరికింది కదా. నాకైతే ఎస్ఐ కావాలని ఉండే. అది కూడా జీబ్లో ముందు సీట్లో కూర్చొని ఒక కాలు బయట పెట్టి చేతిలో పిస్తలు పట్టుకొని, చంద్రన్న ఇటు చూడు, ఇట్లా గిరా గిరా తిప్పాలని షోకుండే అన్న. చచ్చిపోయే జోకులు బాగానే ఉన్నాయిరో నీకు. చంద్రన్న చూడు. అర్రే, కోపంలో ఏ స్మార్టే కనిపిస్తున్నారో బాయ్. చలో చలో. తిండి ఎట్లా టైంకి దొరకదు, కనీసం స్నానమన్నా తనివి తీర చేయని రాదనా. అందరు వచ్చేయండి. రారా గడ్డం పోలీస్. ఆడ కిరాయికి తెచ్చిర్రా పోయి, లాగులు జారేపోతున్నాయి. ఆకలి అవుతుందిరా. జొన్న రొట్టె తినండి, బలాన్ని పెంచుకోండి. గంగారాం, జొన్న రొట్టెతో కూర ఏం తెచ్చినావు? చేపల ఫ్రైయా? చాలా ఇంకేనా? చాలు చాలు. అవునా? ఇంతకు ఈ పోలీస్ డ్రెస్ వేసుకపోయి మీరు ఏం చేసి వచ్చిరానా? పోలీసు వాళ్ళ అడ్రస్ పోయి పోలీసు వాళ్ళని వేసి వచ్చినాం 8 మంది. శంకరన్న, నన్ను కూడా మీ దళంలోకి తీసుకోవా? ఈ బట్టలు తెచ్చుడు, సద్దులు మోసుడు, బందూకులు దుడుచుడు అంటే ఆస్ట్ వస్తుందన్నా. చూద్దాం చూద్దాం. నాకు ఫైరింగ్ కూడా పర్ఫెక్ట్ వస్తుందన్నా. ఇలా చూడు. చలో నడు.
చదువుకున్నావురా? రా మంచిగా మాట్లాడు. నేను అన్న అంటే తమ్మాను. రే అవే అన్నావు అనుకో అన్న కూర్చోబడ్డ. కొవ్వు సాన ఎక్కువ నీకు. గంగారాం నా పేరేంది? గంగారాం. ఓ ఓ ఓ జాందో జాందో జాందో. రారీ ఇంతకీ పెద్దన్న మమ్మల్ని దేని గురించి పిలిపించిండటవు? నిన్న పెద్దన్న పిలిచిండా? పెద్దన్న చూడనీకే 3 ఏళ్ళు పడుతుంది నీకు. ఒక్క శంకరన్న తీసుకురమ్మన్నాడు. నడానా? అర్ణకమ్మల్లా నువ్వులోనే ఉన్నారు. నేను వచ్చే వరకు అందరు అక్కడే ఉండండి, సరేనా? మంచిది. లాల్ సలాం ఎలా జరిగింది? ఒక కానిస్టేబుల్ తప్ప ఎవడు మిగలేదు. గైరికొండ దళం ఎలా పనిచేస్తుంది? యాక్టివిటీస్ బాగానే ఉన్నాయి. మునిపల్లి దళం? ఏరియా పెద్దదైపోయిందన్న, కష్టమవుతున్నది. మనం ఇక్కడ నుంచి దళాల స్థానంలో లోకల్ గెరిలా స్క్వాడ్స్ ఏర్పాటు చేయబోతున్నాం. రిక్రూట్మెంట్ కూడా బాగా పెంచాలి. ఏమిరా వెనక్కు నుంచి ఏం సైకిల్ చేస్తున్నావు? అదేం లేదన్నా, శంకరన్న తన దళంలో ఏరమని జబర్దస్త్ చేస్తుండు. నాకు అన్నీ తెలుసురా. శంకరాన్న నిన్ను రమ్మన్నాడో నువ్వే శంకరాన్నని అడిగినావో తెలుసుకోలేనా? నన్ను వదిలి వెళ్ళిపోతావా? అట్లనకన్నా నాకు బాధ అవుతుంది. నేను ఇడిచిపెట్టి పోవాలని కాదన్నా, కానీ ఊరికే ఖాళీగా కూర్చోమంటే పిచ్చిలేస్తుందన్నా. నాకేదైనా పని కావాలి. సరే, దళంలో పనిచేయడం అనేది ఎవరికైనా కంపల్సరీ. నిజమైన పోరాటం ఎట్లుంటుందో అప్పుడే కదా తెలిసేది. థ్యాంక్స్ అన్నా. ముందు నారాయణ సంఘం సెటిల్ చేయండి. ఏ నారాయణరావు? ఎమ్మెల్యే వాడి మధ్య మన గురించి చాలా మాట్లాడుతున్నాడు. మిలిటెంట్ని సరెండర్ కూడా చేయిస్తున్నాడు. మనం ప్రగతి నిరోధకులమని పేపర్లలో స్టేట్మెంట్లు ఇస్తుండ్రు. వాడిని ఇంకెక్కువ రోజులు ఉంచడం అంత మంచిది కాదు. ముందు ఒక రిక్కీ కండక్ట్ చేయండి, ఆ తర్వాత పని కానివ్వండి. ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. లాల్ సలాం. లాల్ సలాం. गंगाराम का ख्याल रखना. कितना వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో